ఓడినా పబ్లిక్‌లోనే ప్రజాక్షేత్రంలోనే ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి, ఒక యువ నాయకుడు చదువుకున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కాబడితే అభివృద్ధి ఎట్లా జరుగుతదనేటటువంటి దానికి ఉదాహరణగా ఇప్పుడు నవీన్ అన్న మిగిలబోతా ఉన్నాడు. కాబట్టి మనందరం గూడా మన వంతుగా ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది. మన వంతుగా ప్రయత్నం చేసి నవీన్ అన్నని గెలిపించుకుంటే అన్ని అభివృద్ధి పథకాలు మనకొస్తాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు బీడు ఉన్నటువంటి భూమిలో విత్తనం వేస్తే మనకు ఆ విత్తనం వేసిన ప్రయోజనం ఉండదు. ఆ శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి మనకి ఏదైతే మంచిగా ఇప్పుడు అవకాశం ఉందో 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే మన జన్మ సార్థకం అవుతుంది. మనకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. గతంలోనే ఇప్పుడు మనం చూసినాం, నోటిఫికేషన్ రాకముందే 150 కోట్లు మనం కుమ్మరించిన చరిత్ర ఎవరైతే ఉందో కేవలం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇన్ఛార్జి మంత్రులు ముగ్గురు అహర్నిశలు అహోరాత్రులు కష్టపడుతూ నిత్యం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 6-7 డివిజన్లు ఉన్నాయి. 6-7 డివిజన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను మీ వేదిక ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. దయచేసి పాలమూరు బిడ్డలారా, పాలమూరుకు అవకాశం 70 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి కావడానికి అవకాశం వచ్చింది. ఆ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ముఖ్యమంత్రిత్వాన్ని మనం ఇంకా బలపరచాలంటే ఇప్పుడు అన్న ప్రకటించినటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒక యువకులకు రోల్ మోడల్గా ఒక రేవంత్ అన్న, ఒక రాహుల్ గాంధీ, ఒక పర్ణికర్ రెడ్డి, ఒక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి లాంటి వాళ్లకు మనం రోల్ మోడల్గా వాళ్ళని తీసుకొని మనకు కూడా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోనే మంచి అవకాశాలు వస్తాయనేటువంటి దానికి ఉదాహరణగా చెప్తూ మీరు అత్యధిక మెజారిటీతో పాలమూరు బిడ్డలారా మీకు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. 65,000 నుంచి 68,000 ఓటర్ల వరకు మనం ఉన్నాం. మనం ఈరోజు జూబ్లీహిల్స్లో చాలా కీలకం కాబోతా ఉన్నాం. కాబట్టి గంపగుత్తగా రేవంత్ అన్న అభ్యర్థిత్వాన్ని బలపరిచి, మన నవీన్ అన్న అభ్యర్థిత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నా మనవి.